హాయ్! హలో! వెల్కమ్ టు తెలుగు టేస్ట్స్. నేను మా పిల్లలకి చిన్నప్పుడు 1 ఇయర్ లోపల 6 మంత్స్ ఆఫ్టరు అన్ని ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ రాగి ఫ్లోరు, గోధుమలు, రైసు, కందిపప్పు అన్నీ కలిపి పెట్టేదాన్నండి రోజు పిల్లలకి. ఒక 2 ఇయర్స్, ఒక 1 ½ ఇయర్ వరకు అలా పెట్టాను. 1 ½ ఇయర్స్ వరకు పెట్టిన తర్వాత ఇంకా టేస్ట్‌కి అలవాటు పడిపోయి అది తినడం మానేశారనమాట. ఇంకా అలా కొన్నాళ్ళు చూసిన తర్వాత వీళ్ళకి ఇలాంటి ప్రోటీన్ పౌడర్ ఏం కావాలా అని చూస్తే ఎంత సెర్చ్ చేసినా నాకు వేరే ఏవేవో కనిపించాయన్నమాట. ఇవంతా ఎందుకు అని అలా యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తే ఈ ప్రోటీన్ పౌడర్ ఒకటి కనిపించింది. ఇప్పుడు నేను మళ్ళా మా పిల్లలకి ఇది రెడీ చేసి పెడుతున్నాను. ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ నుంచి ఇదే పౌడర్ రెడీ చేస్తున్నాను. ఒకసారి మీరందరూ కూడా చూస్తారు, నేర్చుకుంటారు అని నేను ఈ ప్రోటీన్ పౌడర్ ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను. దీనికోసం ఏం చేయాలంటే ముందుగా నేను రాగులు తీసుకున్నానండి. రాగులు, గోధుమలు 2 తీసుకొని ఆ రెండిటిని నేను ఒక నైట్ అంతా బాగా సోక్ చేసుకొని బాగా సోక్ అయిన తర్వాత దానికి మళ్ళా నైట్ మొక్కొచ్చేలా కట్టుకున్నాననమాట. ఇలా మొక్కొచ్చేలా కట్టుకున్న ఇవి ఏం చేశానంటే కొంతసేపు డ్రై చేశాను బాగా ఎండలో పెట్టి. ఆ ఎండలో పెట్టి డ్రై చేసిన వాటిని మళ్ళా ఒకసారి ఫ్రై చేసుకున్నాను. బాగా డ్రై అవ్వకపోతే మళ్ళీ మనకి పిండి పాడైపోతుందండి. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి కదా! అందుకని మనం ఏం చేశానంటే ఒకసారి మళ్ళీ బాగా ఫ్రై చేసుకున్నాననమాట. ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసుకోవాలండి. బాదం పప్పు, జీడిపప్పు ఏవుంటే అవి డ్రై ఫ్రూట్స్ కూడా మనం డ్రై చేసుకోవాలి. నేనైతే బాదం పప్పు, జీడిపప్పు, కొంచెం పూల్ మక్కన వేసాననమాట. వేసి ఇవి కూడా బాగా ఫ్రై చేసుకున్నాను. దీంట్లో మనకి చాక్లెట్ ఫ్లేవర్ రావడం కోసం మనం హెర్షీస్ పౌడర్ ఒకటి వాడాను. అది కూడా వేసుకొని మొత్తం అన్నీ కలిపి బాగా మిక్సీ పట్టుకున్నాననమాట. బాగా మిక్సీ పడుతూ స్ట్రెయిన్ చేస్తూ ఉండాలన్నమాట. లేదంటే మనకి పిండిలా పౌడర్లా రాదు. మళ్ళీ మనం మిల్క్లో కలిపినప్పుడు సరిగ్గా కలవదు. అందుకు బాగా స్ట్రెయిన్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేస్ట్ పోతుంది. కాకపోతే బాగా స్ట్రెయిన్ చేసుకొని మనం పౌడర్ రెడీ చేసేసుకోవడమే. ఈ పౌడర్ మనం రోజు పిల్లలకి పాలు తాగేటప్పుడు అందులో కలిపి పట్టారనుకోండి చాలా బాగుంటుంది. ఇందులో మనకు కావాలంటే మనం పాలు మరగపెట్టుకునేటప్పుడు షుగర్ వేసుకున్నా పర్వాలేదు. దీంట్లో అయినా మనం కొంచెం మన జాగరి పౌడర్ కానీ ఇదొక షుగర్ కానీ వేసుకొని ఈ మిక్సీ పట్టేటప్పుడు కూడా వేసుకొని బాగా పౌడర్ చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు.